వర్షకాలంలో కడుపు పువ్వులు ఉంటాయి. వర్షకాలం వెళ్ళిపోయింది, కాలం పోయాక ఉండవా? బాధపడకూడదు. అలాగా ఏది పూసే కాలం వస్తే అదే పూస్తుంది. దొందు దొందే అంటారు. అందుకనే వెనకడకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నట్ట, ఇద్దరు నత్తి వెళ్ళే. ఆ విషయం చెప్పలా. పెళ్లి కూతురుకు నత్తి అంటే పెళ్లి కొడుకు చేసుకోడు, పెళ్లి కొడుకు నత్తి అంటే పెళ్లి కూతురు చేసుకోదు. వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు మొత్తం మీద మాట్లాడుకోవడం, ఇద్దరికి పెళ్లి చేసేసారు. చెప్పలా విషయం. ఆవిడికి మాటలు వచ్చి నేను అనుకుంటే ఈయనకు వచ్చిన ఆవిడ అనుకుంటుంది. ఇద్దరిని పల్లకీలో ఊరేగిస్తూ అత్తారింటికి పంపిస్తున్నట్టు. మేనాలో కొందరు, పల్లకీలో కొందరు. రాజులు అమ్మాయిలు మేనాలో వెళ్ళేవారు, మామూలు వాళ్ళు పల్లకీలోనే వెళ్ళేవారు. ఆ పల్లకీలో పంపిస్తున్నట్ట. అప్పుడు ఇలా దారిలో పెడుతున్న చింత చెట్టు కనపడిందిట. అది బాగా పూసిందిట, చింతపోత, చింత చిగురు. ఈ అమ్మాయి ఇంకా ఉండబట్టలేకపోయింది. చింత చెట్టు ఎంత బాధ తూతిందో అందుట. ఆగలేకపోయింది పాపం. అప్పటి వరకు తల్లిదండ్రులు ఇంకో మాట్లాడుకున్నారు, ఇప్పుడు చంపేస్తాం. అత్తారింటికి వెళ్ళి 3 రాత్రులు పూర్తయ్యే వరకు నువ్వు మాట్లాడక, ఆ తర్వాత బయటపడినా ఇబ్బంది లేదన్నారు. అలాగే అనుకుంది. నేను మాట్లాడితే మరి నత్తి బయటపడుతుంది కదా. అందుకని ఇంకా ఆగలేకపోయింది. తెత్తు ఎంత బాధ తూతిందో అన్నట్టు. వీడు కూడా తూతే తాను తేతోతదా అన్నట్టు వీడు. అమ్మయ్య. అప్పుడు కింద పలకి మోసేవాడు దొందే అన్నట్టు వాడు. అంటే రెండే అన్నానికి దొందే అన్నట్టు వాడు కూడా. వాళ్ళకి నత్తి. మొత్తం మీద పెళ్లి కూతురుకు నత్తి, పెళ్లి కొడుకు నత్తి, సరిగ్గా పలకం మోసేవాళ్ళు కూడా అలాగే తేలారు. గంటకు తగ్గ బాగుంటారని. చింతదెత్తు ఎంత బాధ తూతిందో అని ఈవిడంటే, తూతే తాళమొత్తే తూతదా అని ఆయనంటే దొందే అన్నట్టే. చూసిన వాళ్ళంతా సరిపోయింది అంతే. అక్కడికి ఇలాగే ఉంటాయి. అందుకే వివాహాలు దైవ నిర్మితాలు అన్నారు.